లైవ్లో ఇప్పుడు ఇవ్వడానికి సిస్టమేటిక్గా ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇక మిగిలిన విషయాలకు వస్తే చాలామంది నా మీద వీడియోలు రిలీజ్ చేశారు. పార్టీ మారాడని నజరానా. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నజరానా నాకేమి ఇవ్వలేదా? ఆ పార్టీలో డబ్బులు తీసుకుని పార్టీలో ఎవరు చేరాడు, తీసుకోకుండా ఎవరు చేయడం అనేది ప్రజలందరికీ తెలుసు. ఆనాటి ముఖ్యమంత్రి గారి కేటీఆర్ గారికి కూడా తెలుసు. వాళ్ళ మనస్తత్వం ఏంటి, మా మనస్తత్వం ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, మా మెంటాలిటీ ఏంటి అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. అందరూ ఫైల్స్ పట్టుకెళ్ళారు. నేను ఎప్పుడు కూడా ఫైల్ పట్టుకొని పర్సనల్ వర్క్ కోసం ఏనాడు కూడా కేసీఆర్ గారిని ఎప్పుడు వెళ్ళలే, ఎవరి దగ్గరికి కూడా వెళ్ళలే. ఆ మాట ఇప్పటికీ కూడా పెద్ద ఆయన చెప్తాడు. మీరు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగి చూడండి, ఆయన వాస్తవాలు చెప్తాడు ఎక్కడున్నా కూడా. ఇటువంటి సందర్భాలు. ఇక మిగిలిన విషయాలు మాట్లాడుకుంటే మన చరిత్ర ఏంటి, మనమేంటి. ఎమ్మెల్యే గారు నిన్న మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆయన పార్టీ నజరానా కోసం సొంత ఆస్తులు కాపాడుకోవటానికి ఎమ్మెల్యే గారు పార్టీ మారాడు. సొంత ఆస్తులు ఇవాళ ఏం కొనలా నేను. నాకేమి గవర్నమెంట్ చేసింది ఏమి లేదు. ఆ గవర్నమెంట్ చేసింది లేదు, ఈ గవర్నమెంట్ చేసింది లేదు. ఏ గవర్నమెంట్ నాకు చేయలే. కానీ నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. గుట్ట నుంచి స్లిప్పర్లు వేసుకొని మీసాల వీరప్పన్, తెలుసా మీకు? వీరప్పన్ అంటే అడవి దొంగ. బాగా నా ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాడు. నిన్నే ఒక వీడియో రిలీజ్ చేసావు నువ్వు. వాళ్ళంతా పెద్దవాళ్ళు, నాకు 400 గజాలే స్థలం ఉంది అన్నావు. 400 గజాల్లోనే ఇల్లు కట్టుకున్నా అన్నావు. ఇంకో మాట అన్నావు, ఈ ల్యాండ్లన్నీ కూడా మా కుటుంబానియే. ఏం తప్పులేదు, దానిలో ఎటువంటి తప్పు కూడా లేదు. కానీ మాకేం లేవు, మేము కింద నుంచి పైకి వచ్చాం. ఏం తప్పులేదు. నాన్న మిత్రుడా, ఏం వ్యాపారం చేసి 1000 కోట్లు సంపాదించావు మిత్రమా? నాకేమున్నది, నాకు 1000 కోట్లు ఆస్తని చెప్పి నువ్వే మీడియాలో డిక్లేర్ చేసావు. 1000 కోట్లు ఏ వ్యాపారం చేసి నువ్వు డిక్లేర్ చేసావు? ఎట్లా సంపాదించావు 1000 కోట్లు? ఐడిపిఎల్ ల్యాండ్లు కబ్జా చేసి సంపాదించావా? ప్రభుత్వ భూమిలో కాలేజీ ఎకరం ఎక్కువ కలుపుకొని రెంట్లకి ఇచ్చుకొని 166/1లో 6లో ఒక ఎకరం ఎక్కువ పెట్టుకొని 7,200 గజాలు 7,003 గజాలు ఉంటే నువ్వు ఒక ఎకరం ఎక్కువ పెట్టుకొని స్కూల్ కట్టుకొని ఏ రకంగా చేసావు అనేది నీకు తెలియదా? మరి ఇవాళ 30 లక్షల ట్యాక్స్ కట్టాలా దానికి, ఆ బిల్డింగ్కి. ఇవాళ 7 లక్షల ట్యాక్స్ కడుతున్నావు. 7,000 గజాలు ఉంది, ఇవాళ 2 ఎకరాలు ఉంది. ఇది ఎవరి ల్యాండ్? 160/6 10 ఎకరాలకి ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చింది. 11 ఎకరాల్లో ఎలా ఉన్నారు? 11 ఎకరాల్లో ఎలా ఉన్నారు? మనం క్వశ్చన్ చేసుకుంటే కొన్ని లోపాలు, వాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు. 1 by 1 వస్తున్నారు, తెలుసుకుందాం. భూములు ప్రభుత్వానికి చెందాలి. ప్రభుత్వానికి ఎక్సెస్ భూములు పేదలకు ఇళ్లు కట్టడానికి చెందాలనేది న్యాయమైన కోరిక. నీ మాటకి 100% నేను సపోర్ట్ చేస్తున్నా కదా. ఒక పని చేద్దామా? ఒక ఛాలెంజ్ విసురుతానికి దమ్ముందా? ఇంకా ఎవరైనా కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించండి. నేను రాజకీయాలలో వచ్చిన నాటికి ఎలక్షన్ కమిషన్కి నా ఆస్తులు డిక్లేర్ చేసి సబ్మిట్ చేశా. నువ్వు కూడా సబ్మిట్ చేశావు. తర్వాత అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేద్దామా?
పేదలకు హ్యాండ్ ఓవర్ చేద్దామా? తేల్చండి. ఒకటి, మీకు ఎదురికి ఛాలెంజ్కి నిలబడే దమ్ము ధైర్యము మీకు లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 14 నుంచి 24 దాకా ఏ శాసనసభ్యుడు ఎంత అక్రమ ఆస్తి సంపాదించాడు? నేను సిబిఐకు, మోడీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నిష్పక్షపాతంగా లెటర్ రాయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని తప్పులు చేస్తా ఉన్నాడు. నాలాంటి ఆయన అడ్వైజర్ కింద పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక బడ్జెట్, ఒక శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఇలా అక్రమ ఆస్తులకే ఒక బడ్జెట్ సరిపోతుంది. ఓన్లీ నా అడ్వైజ్ తీసుకుంటేనే. అడ్వైజ్ అంటే నేను నోటి అడ్వైజ్ ఇవ్వను, డాక్యుమెంట్ ఎవిడెన్స్ అడ్వైజ్ ఇస్తా. అక్రమాస్తులు, అక్రమ సంపాదన గగ్గోలు పెడుతున్నారే, ఇదే ఆరికపూడి గాంధీ. ఇవి ప్రభుత్వ భూములు, రెగ్యులరైజ్ చేయొచ్చు అని ఆనాటి మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి లెటర్లు ఇచ్చారు. ఏం చేశారు మీరు? 1954 నుంచి 2018 వరకు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి పహానీలో రాస్తుంది. 2018 వరకు రాస్తుంది. 23 ఎకరాల హైరేజ్ బిల్డింగ్లు పర్మిషన్ ఎలా ఇచ్చారు మీరు? మీరే పర్మిషన్ ఇచ్చారే. అక్రమాలు తెలిసి చేశారా, పొరపాటును చేశారా, ఏ రకంగా చేశారు? అక్రమాలు అనే మాటకి కొంతమందికి మాట్లాడే నైతిక హక్కు ఉండదనేది నా భావన. నేను ఎక్కడ కూడా మాట పడలే, ఎవరితో కూడా మాట పడలే. ఇవాళ ఒక మంచివాడిని పట్టుకొని కొంతమంది దొంగలు దొంగ అంటా ఉంటే కొంతమంది అమాయకులు నమ్మటానికి, మోసపోవటానికి నిజంగా చేసి ఉంటారా అనే అభద్రతా భావంతో చాలామంది ఉంటారు. అటువంటి వాటికి జవాబు చెప్పాలి అనే ఏకైక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం కూడా జరిగింది. ఏ డాక్యుమెంట్స్ కావాల్సినా ఇస్తా. నా దగ్గర ఇంకా చాలా ఫ్లాష్ న్యూస్లు వస్తాయి. సర్వే నెంబర్ 90, 20 ఎకరాలు, ఇవాళ 100 కోట్లు పోతుంది ఎకరం. నీ ఇంటి పక్కనే ఉంది కదా, కుక్కుడి బల్లంతా నాదే ఉంటావు కదా. కానీ ఎంక్వైరీ కానీ కోర్టులో ఎగనెస్ట్ పార్టీ ఆర్డర్స్ తీసుకొని గడుపుతున్నావే, అదే లాయర్ని హైడ్రా కమిషనర్ దగ్గర తీసుకెళ్ళావే, అపోజిషన్ వాళ్ళు కూడా హైకోర్టుకి కనీసం అటెండ్ కానీ కూడా చేశారే. మరి ఇటువంటి అక్రమాలు చేసి, ఇటువంటి కార్యక్రమాలు చేస్తా, చెరువులు కబ్జా, ఐడిపిఎల్ భూములు కబ్జా, ఐడిఎల్లో విలాసమైనటువంటి భవనాలు, పేదవాడిని, కార్మికుడిని, మేము చాలా చిన్నవాళ్ళం, 400 గజాల్లోనే మా ఇల్లు ఉంటుంది అని చెప్పుకునే వాళ్ళకి 1000 కోట్ల ఆస్తులు, విలాసవంతమైనటువంటి భవనాలు వస్తాయా? ఇంకా చాలా విషయాలు మాట్లాడాలా. ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి. నేను మళ్ళీ మాట్లాడతా. ఈరోజు వచ్చారు కాబట్టి ఈరోజు పెట్టా. నేనంతా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మీ ప్రెస్ క్లబ్లో చక్కగా డీటెయిల్డ్గా డాక్యుమెంట్ సెట్లన్నీ కూడా మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ ముఖ్యమంత్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నా ఛాలెంజ్ని స్వీకరించడానికి ఎవరైనా వస్తే 14 నుంచి ప్రభుత్వం దిగిపోయే వరకు ప్రతి శాసనసభ్యుడు, అక్రమ శాసనసభ్యులు భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెలికితీసి రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులు కబ్జా చేయటం ఒక ఎత్తు అయితే, కేంద్ర ప్రభుత్వ ఆస్తులు కూడా కబ్జా చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఐడిపిఎల్ ఇన్ఛార్జీలు ఏమయ్యారో, రెవెన్యూ వ్యవస్థ కూడా కళ్ళు మూసుకొని ఆనాటి రాతలు మార్చి క్లారిటీగా తెలుగులో రాసి రికార్డులు మార్పించిన చరిత్ర మీది. ఇవాళ కంటోన్మెంట్ ల్యాండ్లో ప్రైవేటు భూమి అని చెప్పి ఓవర్లాప్ కింద పెట్టి
ఎకరాల్లో బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరైనా వాళ్ళ క్వశ్చన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కూడా నేను అన్ని ఆధారాలతోనే ఇస్తా. ఇప్పుడు మాట్లాడిన దానిలో ప్రతి దాని దగ్గర నా దగ్గర పేపర్ ఉంది. ఎవరికి కావాలంటే కూడా వాళ్ళకి పంపుతా. అధికారులు కూడా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులు కూడా ఉంది. నేను మొన్నే ఒక్క దాని మీద కంప్లైంట్ ఇచ్చా. ఏమని, 60 ఫీట్ల రోడ్డు ఉండగా నువ్వు మేలో 60 ఫీట్ల రోడ్డు ఇచ్చావు, జూన్లో 100 ఫీట్లు ఇచ్చావు, జూలైలో 60 ఫీట్లు ఇచ్చావు, మళ్ళీ జనవరి వచ్చేసరికి 60 ఫీట్లు ఇచ్చావు. ఇచ్చేసరికి గలగలలాడిపోయి నేను రిజైన్ చేసేస్తున్నా, కంపెనీల నుంచి నా కొడుకు తప్పుకుంటున్నాడు. అదే కంపెనీ వాడు 103 ఎకరాల సీలింగ్ భూమి, 103 ఎకరాల సీలింగ్ భూమి, ఫ్లాష్ న్యూస్లు, డాక్యుమెంట్ ఎవిడెన్స్లు క్లారిటీ ఇస్తా. ఇదిగో ఒక కలెక్టర్ గారు రాసినటువంటి లెటర్.